కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి ఆలయం. ఈ గుడికి ఎలా వెళ్ళాలి? బడ్జెట్ ఎంత అవుతుంది? ట్రాన్స్‌పోర్ట్ డీటెయిల్స్ అండ్ గుడి చరిత్ర కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. చెక్ చేయండి. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్‌నూన్ 2, ఈవినింగ్ 4 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. కర్నూల్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్ టైం పడుతుంది. కాల్వబుగ్గ టెంపుల్ దగ్గర దిగితే అక్కడి నుంచి లోపలికి 5 కిలోమీటర్స్ ఉంటుంది. అమావాస్య రోజున ఎక్కువగా వస్తారు ఇక్కడికి. ఈ టెంపుల్ 500 ఇయర్స్ బ్యాక్ కట్టారు. 5000 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక విలేజ్ ఉండేదంట. అలానే ఇక్కడ ఒక చెరువు కూడా ఉండేది. ఆ చెరువు కొమ్ము షేప్లో ఉండేది. ఈ గుడిని ఆ చెరువులో నిర్మించారు అని అంటారు. అందుకనే ఈ ఆలయాన్ని కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారు. రాంభువన్ శర్మ అనే భక్తుడికి ఆంజనేయ స్వామి కలలో కనిపించి, నా ఆలయం ఇక్కడ ఉంది, అభివృద్ధి చేయమని చెప్పారంట. 1990 నుంచి ఇక్కడ అభివృద్ధి చేసి పూజలు చేస్తున్నారు. ఇక్కడ అమావాస్యలో మాత్రమే ఎక్కువగా భక్తులు వస్తారు. ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం మాత్రమే ఉండేది. తరువాత శివుడు మరియు ఇతర విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడికి వచ్చే భక్తులు 5, 7, 9, 11 అమావాస్యలు వచ్చి పూజలు చేసి నిద్ర చేస్తే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి ఉత్తర ముఖం ఉండి పడమర వైపు చూస్తుంటారు. అన్ని ఆంజనేయ స్వామి ఆలయాలలో స్వామి గద పట్టుకోవటం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి సుగంధిక పుష్పం పట్టుకొని మనకు దర్శనమిస్తారు. మామూలుగా ఆంజనేయ స్వామి గుడిలలో పుట్ట ఉండదు. కానీ ఇక్కడ స్వామివారి గర్భగుడిలోని స్వామి వెనక భాగంలో ఉంటుంది. ఇంకొకటి గుడి ఎదురుగా 100 మీటర్స్ దూరంలో ఇంకో పుట్ట ఉంటుంది. ఈ రెండిటి మధ్య స్వరంగ మార్గం ఉందని చెప్తారు. ఇక్కడ ప్రతి శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం చాలా గ్రాండ్గా చేస్తారు. హనుమాన్ జయంతికి స్వామికి సింధూర అలంకరణ చేసి 1,00,000 తమలపాకులతో అలంకరిస్తారు. 800 రూపీస్లో కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి గుడిని దర్శనం చేసుకొని రావచ్చు. ఈ గుడికి వెళ్ళడానికి డైరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్ లేదు. ఫస్ట్ మీరు కర్నూలు రీచ్ అయ్యి ఫస్ట్ కాల్వబుగ్గ టెంపుల్ దగ్గరికి రీచ్ అయితే అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఆలయం. హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్లే ఏ బస్ ఎక్కినా కూడా కాల్వబుగ్గ టెంపుల్ దగ్గర దింపుతారు. లేకపోతే కర్నూలు బై ట్రైన్ రీచ్ అయితే అక్కడి నుంచి నంద్యాల రూట్ వెళ్లే ఏ బస్ ఎక్కినా కూడా మీరు కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి టెంపుల్ కి 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. కాల్వబుగ్గ నుంచి సరిగ్గా ట్రాన్స్పోర్ట్ ఉండదు. సో కాల్వబుగ్గ నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళండి. వెళ్ళి రావడానికి 200 రూపీస్ తీసుకుంటారు. కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.